హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ప్రేమ సాక్షిగా 16వ ఎపిసోడ్ కథలోకి వెళ్తే హనీ రోడ్డు మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. స్వాతి చైతూకి ఫోన్ చేస్తుంది. ఏమైంది అని అడుగుతూనే ఒక పక్క కార్ కీస్ తీసుకొని బయలుదేరతాడు చైతూ. తెలియటం లేదులే, ఇవాళ వ్యాలంటైన్స్ డే అని విక్రమ్కి ప్రపోజ్ చేస్తాను అని ఇవాళ వాళ్ళ ఇంటికి చెప్పకుండా వచ్చింది. నేను కిందనే ఉన్నాను, తను పైకి వెళ్ళింది. 2 గంటలైనా ఇంకా రాలేదేంటా అని వెళ్ళి చూసేసరికి అక్కడ బయట కూర్చొని ఏడుస్తూ ఉంది. ఇక తనని బయటికి తీసుకొచ్చాను, నాకెందుకో భయంగా ఉంది అని స్వాతి చెప్తుంటే, వాడు మంచివాడు కాదని నీకు ముందే చెప్పాను కదా, తన్ని ఒక్కదాన్నే పైకెందుకు పంపించావు, నువ్వు కూడా పైకి వెళ్ళాల్సింది అని అంటూ వస్తున్నా అని చెప్పి కారు స్పీడ్ పెంచుతాడు చైతన్య. కారు నడుపుతున్నాడే కానీ 2 గంటల తర్వాత వచ్చింది అన్న మాట పదే పదే తన మనసులో మెదులుతూ ఉంటే వాడేమైనా చేశాడేమో అని చాలా కోపం వచ్చేస్తుంది చైతుకి. ఆ పిచ్చిది ఈ జన్మకి మారదు. ఒక్కదాన్నే అనవసరంగా పంపించాను, నేనైనా వెళ్ళాల్సింది అనుకుంటూ ఉంటాడు చైతు. ఇక స్వాతి పంపించిన లొకేషన్కి చేరుకోగానే వంటి మీద స్పృహ లేకుండా రోడ్డు మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది హనీ. హనీని అలా చూడగానే చాలా బాధ అనిపిస్తుంది చైతుకి. చైతన్యని చూడగానే కాస్త రిలాక్స్గా ఫీల్ అవుతుంది స్వాతి. హనీ హనీ లే అను చైతు పిలుస్తున్నా పలకలేదు హనీ. నేను మీ అందరినీ మోసం చేశాను అనుకుంటున్నాను చైతు గారు. కాదు, నేనే మోసపోయాను. ద లాస్ట్ మై సెల్ఫ్, నాకు సిగ్గులేదు అని చైతును పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఇక చైతు ఓదార్పుగా, ఏమైందమ్మా, ఏమైంది నా బంగారం కదా, చెప్పమ్మా అంటాడు చైతు. నేను మోసపోయాను చైతు గారు, మీరు స్వాతి చెప్తూనే ఉన్నారు తను మంచివాడు కాదు అని, కానీ నేను వినలేదు. ఇప్పుడు నాకు తగిన శాస్తి జరిగింది, నన్ను క్షమించండి, మీ అందరి మాట వినలేదు అని ఏడుస్తూ ఉంటుంది హని. ఇంకా కంగారు పెరిగిపోతుంది చైతుకి స్వాతికి. ఏమైంది హని, ఎందుకంతలా ఏడుస్తున్నావు అని అడుగుతున్నా సమాధానం చెప్పకుండా ఎక్కిళ్ళు పెడుతూ ఏడుస్తుంటుంది హని. చైతు కళ్ళల్లోకి చూసే ధైర్యం కూడా చేయలేకపోతుంది హని. మరైతే ఎలా ఇప్పుడు దేనికి బాగా భయపడిపోయింది అని అర్థమవుతుంది తనకి. తనని దగ్గరకు తీసుకుని చాలా రిస్క్, ఎవరో నిన్ను ఫాలో అవుతున్నారు, వనకటం చేశారు అంటే ఇది ఎవరో ప్లాన్ చేసి చేశారు. ఇక్కడ నేనొక వెర్రిదాన్ని, నా అవివేకంతో మీ అందరినీ హట్ చేశాను, ఐఎమ్ సారీ చైతు గారు అని కరుసుకుపోతుంది హని. హనీని అంతే గట్టిగా పట్టుకొని, ఏమైంది హని, ఎందుకింతలా ఏడుస్తున్నావు, నాకు చెప్పవా, నా బంగారం కదూ అని అడుగుతాడు చైతు. అసలు తను అలా ఓపికగా అంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందో చైతుకి కూడా అర్థం కావట్లేదు తనకి. అసలు తను ఎవ్వరినీ బ్రతిమలాడటం గుర్తులేదు తనకి. ఇంత ఏడుస్తూనే ఉంటుంది. ఇంకా ప్లీజ్ అని చెప్పు, ఏమైంది చెప్పు అని బ్రతిమలాడితే, విక్రమ్ నన్ను చీట్ చేశాడు, మేరీతో తను ఫిజికల్ రిలేషన్లో ఉండటం నా కళ్ళతో నేను చూశాను అంది హని ఏడుస్తూ. ముందు నుంచి మేము మొత్తుకుంటుంది ఇదే కదా హని, అయ్యిందేదో అయ్యింది వదిలే అన్నాడు చైతు. అయినా కానీ ఏడుస్తూనే ఉంది హని, ఏడుస్తూనే మాట్లాడుతుంది. నన్ను ఎందుకు మోసం చేయాలి చైతు గారు, నేనేం తప్పు చేశాను, ఆయన చెప్పిన ప్రతిదీ ప్రేమతో చేశాను. నిజమే, ఆయన్ని దగ్గరకు తీసుకోలేదు, కానీ పెళ్ళయ్యాక ఆయనకి దూరంగా ఉండను కదా, నేను ముందే చెప్పాను, మా అన్నయ్యకి చెప్పి పెళ్లి చేసుకుందామని అంది ఏడుస్తూ హని. అబ్బా హని అంటూ హని కళ్ళు తుడిచి, పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం ఉంటే నిన్ను ఇలా మోసం చేయడు, ఇవన్నీ నీకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావటం లేదు. నా మాట విను బంగారం, వాడిని మరిచిపో, కెరీర్ మీద ఫోకస్ చెయ్యి, నీకు బంగారం లాంటి భవిష్యత్తు ఉంది అన్నాడు చైతు లాలనగా. అయినో అవన్నీ చెప్పినంత సులువు కాదు, బట్ నీది లవ్ కాదు, అట్రాక్షన్ బంగారం, అది అంత త్వరగానే కోలుకుంటావు, దాని నుంచి త్వరగానే కోలుకుంటావు, కాకపోతే కొంత టైం పడుతుంది లైఫ్ సెటిల్ అవ్వడానికి, ఆ మాత్రం టైం తీసుకోవటం మంచిదే అని సంతోషించు, త్వరగానే
తెలుసుకున్నావు. కొన్ని తప్పులు జరిగినాక తెలుసుకున్నా నెత్తి నోరు కొట్టుకున్నా ప్రయోజనం ఉండదు అని అన్నాడు చైతు బాధగా. అయినా కానీ తను ఏడుస్తూనే ఉంది. ఇంతసేపు ఇలా రోడ్డు మీద ఉంచటం ఇష్టం లేక బలవంతంగా చైతు లేపాడు హనీని. ఇదంతా మౌనంగా చూస్తూ ఉన్న స్వాతి చైతుని హనీకి పర్ఫెక్ట్ జోడీ అని ఫీల్ అవుతుంది. ఈ బాధ నుంచి తను బయటికి రావాలంటే చైతూతో తనకు ఎలాగైనా వాళ్ళిద్దరిని కలపాలి అని ఫిక్స్ అయిపోతుంది స్వాతి. డ్రైవింగ్ సీట్లో కూర్చుని కూడా చైతుని వదలకుండా పట్టుకొని ఉంటుంది హనీని అలానే కూర్చోపెట్టుకుని డ్రైవింగ్ చేస్తూ ఇంటికి తీసుకువెళ్ళిపోతాడు చైతు. ఇక స్వాతి కూడా హనీ ఇద్దరూ ఆ రోజు హనీ రూమ్లోనే ఉంటారు. హనీ బాధ వర్ణించటానికి మాటలు లేవు. తను చాలా సెన్సిటివ్. లైఫ్లో ఫస్ట్ టైం విక్రమ్ని ప్రేమించింది. అలాంటిది తన నమ్మకం మీద దెబ్బ కొట్టేసరికి తట్టుకోలేకపోతుంది. వాళ్ళ అమ్మా నాన్న అన్నయ్య అందరూ గుర్తొచ్చి వెక్కి పెట్టి ఏడుస్తుంది. అలా ఏడుస్తూ ఎప్పటికో నిద్రపోయింది హనీ. మార్నింగ్ నిద్రలేచి విక్రమ్ బాల్కన్ డోర్ తీయగానే ఫ్లవర్ బొకే గ్రీటింగ్ కార్డు అక్కడ పెట్టి ఉండటంతో అవేంటో అర్థం కాక ఓపెన్ చేసి చూస్తాడు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే విక్రమ్ గారు అని అందంగా రాసిన హనీ చేతిరాత లెటర్ కనిపించగానే హనీ వచ్చిందా అని అనుమానం వచ్చింది. తన అనుమానాన్ని నిజం చేస్తూ మెట్ల మీద హనీ చున్నీ ఉండటం చూసి హనీ వచ్చింది, తను నేను మేరీ క్లోజ్గా ఉండటం చూసింది అని అర్థమైంది. సోఫాలో కూర్చొని హనీకి కాల్ చేస్తాడు విక్రమ్. అప్పటికే ఏడుస్తున్న హనీని బలవంతంగా పడుకోబెట్టి స్వాతి తన ఫోన్ రింగ్ అవ్వకుండా చూసి అది విక్రమ్ నుండి అవగానే ఇంకా కోపం వచ్చేసింది తనకి. కామ్గా ఫోన్ తీసుకొని రూమ్ బయటికి వచ్చి లిఫ్ట్ చేస్తుంది స్వాతి. బేబీ అంటాడు విక్రమ్. ఎవడ్రా బేబీ? ఇంకా మోసం చేద్దామని చూస్తున్నావా? పిచ్చిదానితో ఇలా ఆడుకుంటావా? నువ్వేం చెప్తే అది వింటుందని దాన్ని బొమ్మలాగా చూస్తున్నావా? ఇప్పటి వరకు చేసింది చాలు విక్రమ్, చాలు. ఇక్కడితో ఆపి మళ్ళీ దాని జోలికి కూడా రాకు అని కోపంగా చెప్పి కట్ చేస్తుంది ఫోన్ స్వాతి. ఉబ్బిపోయిన కళ్ళతో నీరసంగా కనిపిస్తున్న హనీ తల నిమురుతూ అక్కడే కూర్చుంటుంది స్వాతి. మరలా ఫోన్ చేస్తాడేమో అన్న ఉద్దేశంతో విక్రమ్ నెంబర్ని బ్లాక్ చేసి పెట్టేస్తుంది హనీకి తెలియకుండా చేస్తుంది స్వాతి. చైతు లెగవటంతోనే హనీ వాళ్ళ రూమ్ దగ్గరికి వచ్చి బయట డోర్ని నాక్ చేయగానే శబ్దం విని స్వాతి బయటకి వస్తుంది. హనీ నిద్రపోతుందా అని చెప్తే ఇప్పుడే పడుకుంది అని చెప్పి స్వాతి అంటుంది. విక్రమ్ ఫోన్ చేసిన సంగతి తనకి వార్నింగ్ ఇవ్వటం అంతా చెప్తుంది స్వాతి. వాడు మళ్ళీ హనీ జోలికి రాడు, వదిలేయ్ అన్నాడు చైతు. ఇంతకంటే వాడేం చెయ్యలేడు అని అనుకున్నాడు చైతన్య. ఇక హనీ కూడా కాలేజీకి వెళ్ళడం మానేసి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ని రూమ్లోనే ఉండి ప్రిపేర్ అవుతుంది. విక్రమ్ సార్ పుణ్యానికి మాస్టర్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీలో 8 సబ్జెక్టులకు బదులు 6 సబ్జెక్టులు ఉండిపోయాయి హనీకి. అవి క్లియర్ చేసి సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అవ్వటం ఆ యూనివర్సిటీలో రూల్ కాబట్టి ఆ ఎగ్జామ్స్ కంప్లీట్ చేయాల్సి వచ్చింది హనీ. రెస్టారెంట్లో తన డ్యూటీ ముగించుకొని వెళుతున్న హనీని అడ్డుకుంటాడు విక్రమ్. అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే ఎత్తుకుని కార్లో పడేసి డోర్ లాక్ చేసేస్తాడు. వదలండి నన్ను అని అరుస్తూ హెల్ప్ అని డోర్ కొడుతూ ఉంటుంది హనీ స్టాప్ దిస్ అంటాడు విక్రమ్ కోపంగా. ఎందుకు వచ్చారు నా దగ్గరికి? వదిలేయండి, నేనొక పిచ్చిదాన్ని, ఏం చెప్పినా నమ్ముతాను అని మళ్ళీ మోసం చేయటానికి వచ్చారా? నేనేం చేశాను విక్రమ్ గారు మిమ్మల్ని? నేనేమైనా అన్నానా? నువ్వు కూడా అనలేదు కదా, మళ్ళీ ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని ఏడుస్తూ అడుగుతుంది హనీ. బంగారం, డోంట్ క్రై అంటూ హనీ కళ్ళు తుడుస్తాడు విక్రమ్. నన్ను ముట్టుకోకండి అని గట్టిగా ఏడుస్తుంది హనీ. ఓకే బేబీ, ఓకే, లివ్ ఇట్,
ఏమైంది? ఎందుకు నాకు 15 రోజుల నుంచి దూరంగా ఉంటున్నావు? నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. ఏమైంది నీకు? అని అడుగుతాడు విక్రమ్ బాధగా. యూ చీట్ మీ. నాకు తెలుసు. నేను చూశాను. ఇంకా మోసం చెయ్యొద్దు నన్ను అంటూ ఏడుస్తూనే ఉంటుంది హనీ. నువ్వు చూసిందంతా నిజం కాదు బేబీ. నా మాట విను. మేరీకి నాకు ఏదో ఒక వీక్ మూమెంట్లో అలా జరిగిపోయింది అంతే. దాన్ని నువ్వు వేరేలా అనుకోకు. ఐ లవ్ యూ సో మచ్ అన్నాడు విక్రమ్. వద్దు, నేను నమ్మను. డోర్ తీయండి, నేను వెళ్ళిపోవాలి అని ఏడుస్తూ ఉంటుంది హనీ. ఇట్స్ ఓకే హనీ, వెళ్ళిపోతే. బట్ మన బ్యాండ్ని నమ్ముకొని మ్యూజిషియన్స్ ఉన్నారు అనే విషయం మర్చిపోయావా నువ్వు? వెళ్ళిన తరువాత వాళ్ళకి ఒక్క ఈవెంట్ కూడా లేకపోతే డబ్బులు ఎలా వస్తాయి వాళ్ళకి? కనీసం వాళ్ళ కోసమైనా ఆలోచించవా అని అడుగుతాడు విక్రమ్. ఆ మాట వినగానే ఆలోచనలో పడిపోతుంది హనీ. విక్రమ్కి తెలుసు హనీకి ఎంత జాలి. వీక్ పాయింట్ మీద కొట్టడం మోసం చేసే వాళ్ళ మొదటి లక్షణం కదా. అవన్నీ నాకు తెలియదు విక్రమ్ గారు. నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను. మీరు వేరే సింగర్ని వెతుక్కోండి. నేను లేటుగా వెళ్తే చైతూ గారు కంగారు పడతారు అని అంటుంది. కానీ వాళ్ళని వీళ్ళని పట్టించుకుంటావు, కానీ నిన్ను ప్రేమించిన నన్ను పట్టించుకోవు కదా. యూ డోంట్ లవ్ మీ హనీ. ప్రేమలో ఉండాల్సింది నమ్మకం. నువ్వేదో చూసి అది నీకు నచ్చినట్లు అనుకొని నన్ను ఇలా దూరం పెట్టడం న్యాయమేనా? ఐ లవ్ యూ సో మచ్ బేబీ అంటాడు విక్రమ్. ఐ డోంట్ లవ్ యూ, యూ చీట్ మీ అని ఏడుస్తూ చేతులు వెనక్కి మొహం దాచుకొని వెక్కి వెక్కి వేడుస్తూ ఉంటుంది. ఓకే సరే, నేను చెప్తే నమ్మవు కదా. పోనీ మేరీ చెప్తే నమ్ముతావా అని. ఆగు, కాల్ చేస్తా అని మేరీకి ఫోన్ చేస్తాడు విక్రమ్. ఇదంతా ముందే ప్లాన్ అవ్వటంతో ఏమైంది విక్రమ్? హనీకి నిజం చెప్పావా అని బాధగా అడిగింది విక్రమ్. మేరీ నమ్మటం లేదు మేరీ కొత్త ఫ్రెండ్స్ వచ్చారు కదా, ఇంకా మనం కనిపిస్తామా అన్నాడు విక్రమ్ నిష్ఠూరంగా. తనకి ఫోన్ ఇవ్వు విక్రమ్, నేను చెబుతాను కదా ఏం జరిగిందో అని. మేరీ స్పీకర్ ఆన్లోనే ఉంది మేరీ అన్నాడు విక్రమ్. నువ్వు అనుకున్నట్లు ఏమీ లేదు హనీ, ఏదో అలా వీక్ మూమెంట్లో జరిగిపోయింది హనీ. నీకు తెలియదు కదా, చెప్పొద్దు అన్నా సరే వినకుండా విక్రమ్ ఒప్పుకోలేదు. నీకు అర్థమయ్యేలా చెప్తాను కానీ నిన్ను మోసం చేయను అన్నాడు. మా మధ్య ఏం జరగలేదని నేను చెప్పను. నిన్ను మోసం చేయలేము, బట్ అది ప్రేమతో కాదు అని మాత్రం చెప్పగలం. నిన్ను మోసం చేయాలి అనే ఆలోచన ఉంటే నిన్ను ఎప్పుడో వాడుకొని వదిలేసేవాడు. అర్థం చేసుకోవచ్చు కదా అని అంటుంది మేరీ కళ్ళు తుడుచుకుంటూ. నేను వెళ్ళిపోవాలి అంది హనీ. అప్పటికే చైతూ స్వాతి మాటలు తన మీద గట్టిగా ప్రభావం చూపించటంతో అంత త్వరగా నమ్మలేదు విక్రమ్ని. సరే పెళ్లి చేసుకుందామా అన్నాడు విక్రమ్. ఆ మాట వినగానే చివ్వున తలెత్తి చూసింది హనీ. నిజంగానే అడుగుతున్నాను హనీ, నమ్మట్లేదు కదా. నన్ను ఎవడి కోసమో ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం వస్తుందని అనుకోలేదు. బట్ నీకంటే నాకు ఏమిటి ఎక్కువ కాదు. పెళ్లి చేసుకుందాం అంటాడు విక్రమ్. ఒక పక్క ఆశ్చర్యం, ఒక పక్క భయం వేస్తాయి హనీకి. కథ కొనసాగుతూ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.